హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మనం తెలుగు గ్రామర్ సిరీస్ పార్ట్స్ వైజ్గా చేస్తున్నాం కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలంకారాలు. అలంకారాల నిర్వచనం ఏంటి? అలంకారాలు మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాయి, అసలు ఎన్ని అలంకారాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ అలంకారాలు ఎన్ని, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అలంకరోతి అలంకారః అంటారు. ఒక స్త్రీకి ఆభరణాలు ఎంతటి అందాన్ని చేకూరుస్తాయో అలంకారాలు కావ్యానికి అంత అందాన్ని చేకూరుస్తాయంట. ఒక స్త్రీకి మనకి నగలు ఎంత ఎంత అందాన్ని చేకూరుస్తాయో కావ్యానికి అలంకారాలు అంత అందాన్ని చేకూరుస్తాయి. కావ్యానికి బాహ్య సౌందర్యాన్ని కలిగించేవే అలంకారాలు. అలం అనే శబ్దంలో నుండి అలంకారం పుట్టింది, అనగా అర్థం భూషణం. వేదాలను ప్రభ సంహితాలని, పురాణాలను మిత్ర సంహితాలని, కావ్యాలను కాంతా సంహితాలని పిలుస్తారు. కాంత ఏ విధంగా అలంకార ప్రియురాలో కావ్యం కూడా అలంకారానికి ప్రాధాన్యతనిస్తుంది. భాషా పొదుపునకు అలంకారాలు ముఖ్య సాధన. అలంకారాల ప్రస్తావన మొదట మనకి ఎక్కడ కనిపించింది అంటే ఋగ్వేదంలో కనిపించింది. ఓకేనా? ఫస్ట్ అలంకారాల యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో కనిపించింది. అసలు ఋగ్వేదంలో ఏమేమి అలంకారాలు కనిపించాయో ఇప్పుడు చూద్దాం. ఋగ్వేదంలో కనిపించిన అలంకారాలు 3 అంట. అవి ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం. ఓకేనా? తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార చూడామణి. దీన్ని రాసింది ఎవరంటే విన్నకోట పెద్దన. కావ్యాలంకార చూడామణి రాసినది విన్నకోట పెద్దన గారు. దీనికి ఆధారం సంస్కృతంలో దండి రాసిన కావ్యాదర్శం. ప్రామాణికమైన కావ్యాలంకార శాస్త్ర గ్రంథం కావ్యాలంకార సంగ్రహం. దీన్ని రాసినది రామరాజు భూషణుడు భట్టుమూర్తి. కావ్యాలంకార సంగ్రహానికి వ్యాఖ్యానం రాసినది సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. దీనికి ఆధారం విశ్వనాథుడు సంస్కృతంలో రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. అలంకారాలను శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అంటారు అని రెండింటిగా విభజించారు. అలంకారాలని శబ్దాలంకారాలుగా కొన్ని, అర్ధాలంకారాలుగా కొన్ని జామహుడు అనేవారు విభజించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఆ అలంకారాలు చూద్దాం. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి శబ్దాలంకారాలు చూద్దాం. శబ్దాలంకారాలు వచ్చేసి రెండు రకాలు ఉన్నాయి. అనుప్రాస అలంకారం, యమకాలంకారం. శబ్దానికి ప్రాధాన్యతనిచ్చేవే శబ్దాలంకారాలు. అందులో ఈ 2 అనుప్రాస అలంకారం, యమకాలంకారం. అనుప్రాస అలంకారం చూద్దాం. ఫస్ట్ అనుప్రాస అనగా వచ్చిన అక్షరం లేదా పదము పలుమార్లు పునరావృతం అవుతుంది. వచ్చిన అక్షరం లేదా పదం అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ అనుప్రాస అలంకారాల్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. వృత్యానుప్రాస అలంకారం, చైకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. ఫస్ట్ మనం వృత్యానుప్రాస అలంకారం చూద్దాం. వృత్యానుప్రాస అలంకారం వచ్చేసి వృత్తి అనగా ఆవృత్తి లేదా వ్యాపారం అని అర్థం. దీని నిర్వచనం చూసుకుంటే ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే దానినే వృత్యానుప్రాస అలంకారం అంటారు. హల్లులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరావృతం అంటే మళ్ళీ ఆవృతం మీన్స్ మళ్ళీ రావడం అంట. ఓకేనా? సంఖ్యా నియమం అనేది లేదు. ఇన్ని హల్లుల తర్వాత, ఇన్ని అచ్చుల తర్వాత ఆ హల్లు రావాలి అట్లని సంఖ్యా నియమం ఏమీ లేదు. వెంటనే రావాలన్న నియమం కూడా లేదు. హల్లులు కానీ హల్లుల జంట కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు వెంటనే రావాలని లేదు. పద్యంలో ఎక్కడైనా రావచ్చు, కానీ మళ్ళీ రిపీట్ అయిందే అవుతూ ఉంటుంది. ఓకేనా? వెంటనే రావాలన్న నియమం లేదు, సంఖ్యా నియమం కూడా లేదన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. రాజు రివాజుకు బూజు పట్టింది. ఇక్కడ చూడండి, జూ 2 జూలు 3 జూలు. నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ కోసం దుత్త తెచ్చింది. తా ఈ తాలు. ఓకేనా? అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉండొచ్చు. కా రంగధరాతి భంగ కగరాజు తురంగా. ఇక్కడ కూడా గాలు రిపీట్ అయినాయి అన్నమాట. అడిగెదనని కడువడిజని తనమడుగు నుడవడని. ఇక్కడ చూసారా, డీలు ఎన్ని వచ్చినాయో నీ కూడా వచ్చింది. సంఖ్యా నియమం లేదు, ఎన్నైనా రావచ్చు అన్నారు కాబట్టి ఇక్కడ నీళ్ళు అనేవి ఆవృతమైనవి, డి కూడా ఆవృతమైంది.
నెక్స్ట్ వచ్చేసి వీరు పొమ్మను వారు కాదు పొగపెట్టువారు. రు 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 ఇన్ని రూలు వచ్చినాయి చూడండి. లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్షమా. ఓకేనా, ఇక్కడ క్షాలు రిపీట్ అయినాయి. ఇవన్నీ హల్లులు అన్నమాట. హల్లులు ఒకటి కంటే ఎక్కువ, ఒక హల్లు కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు కానీ రిపీటెడ్గా రావాలి. ఓకేనా, కాకీక కాకికి కాక కేకిక, ఇక్కడ కీలు కాలు చూడండి అన్నీ రిపీటెడ్గా వచ్చినాయి, అంటే ఆవృతం అవుతున్నాయి, వచ్చిన హల్లులే మళ్ళా మళ్ళీ వస్తున్నాయి. దీన్నే మనం వృత్యానుప్రాస అలంకారం అంటారు. దీని యొక్క విశేషం వచ్చేసి సంఖ్యా నియమం అనేది లేదు, అంటే ఇన్ని రావాలని లేదు, వెంట వెంటనే రావాలన్న నియమం కూడా లేదు. లైన్ మొత్తంలో ఎక్కడైనా రావచ్చు అనమాట. ఓకేనా, ఇది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ చేకానుప్రాస చూద్దాం. నెక్స్ట్ మనకి చేకానుప్రాస అలంకారం ఉంది. చేకులు అనగా పండితులు లేదా జంట అని అర్థం. ఓకేనా, అంటే ఈ చేకాను అంటే దీనిలోనే మనకు అర్థమైపోవాలి. జంట అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అంట. ఓకే, నిర్వచనం చూద్దాం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట అనేది అర్ధభేదంతో ఉండాలి, అంటే రెండు రావాలి, అంటే మీన్స్ రెండు హల్లుల జంట పక్క పక్కనే రావాలి, కానీ ఆ రెండు ఒకటే కాకూడదు. అది మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. అంటే రెండింటి మీనింగ్ ఒకేలాగా ఉండకూడదు అనమాట. విశేషాలు చూస్తే రెండు హల్లులు మాత్రమే అర్ధభేదంతో జంటగా రావాలి. ఓన్లీ రెండు హల్లులు మాత్రమే రావాలంట, జంటగా రావాలి. అవి అర్ధభేదంతో ఉండాలి. ఆ జంటల్లో అచ్చులు వేరైనా పర్వాలేదు, కానీ హల్లులు మాత్రం సమానంగా ఉండాలి. ఓకేనా, అచ్చులు వేరే ఉండొచ్చు కానీ హల్లులు సమానంగా ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నీటిలో పడిన తేలు తేలుతుంది. ఇక్కడ తేలు అంటే మనకు కుడుతుంది కదా తేలు, అదనమాట. తేలుతుంది, ఈ తేలుతుందిలో తేలుతుంది అంటే అది మునగడం తేలడం ఇట్లా వస్తాయి కదా. అది అరటి తొక్క రాదు. తొక్క అంటే అరటి తొక్క అంటే అరటి పండు పైన తొక్క తీస్తాం కదా, ఆ తొక్క రాదు అంటే కా తొక్కర అంటే అరటి మీద మనం ఏదైనా కాలేసి తొక్కుతాం కదా, అట్లా అనమాట. కాబట్టి రెండు కూడా సేమ్ పదాలు, రెండు సేమ్ కానీ వాటి మీనింగ్ వేరన్నమాట. నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ కాలు అంటే మన లెగ్, కాలుతుంది అంటే బర్న్ అవుతుంది. ఏదైనా నిప్పు పట్టుకుంటే కాలుతుంది అంటాం కదా, అట్లా. ఈ కాలు రెండు హల్లుల జంటనే, కానీ వాటి అర్థం వేరన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైంది ఏంటి అంటే హల్లుల జంట వెంటనే వస్తున్నాయి, కానీ వాటి మీనింగ్ మాత్రం వేరు. ఇప్పుడు చూద్దాం. తమ్ముడికి చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు అంటే వాళ్ళకి చెప్పు అని, ఇంకొక చెప్పు అంటే మనం వేసుకునే స్లిప్పర్స్. ఓకేనా, రెండు పదాలు ఒకటే కానీ వాటి మీనింగ్ వేరనమాట. నెక్స్ట్, ఓ మహిళ నీకు 100 వందనాలు. 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు. ఇక్కడ 100 వేరు, ఇక్కడ 100 వేరు. పూజారి జారి పడ్డాడు. ఇక్కడ పూజారిలో జారి, ఈ జారి వేరు. పూజారి కానీ పూజారి అంటాం కదా, జారి అంటే కింద పడ్డాడని. రెండు పక్క పక్కన హల్లుల జంట వచ్చింది జారి అని, కానీ వాటి మీనింగ్ వేరు. కందర్భ దర్ప సుందర దరహాసము. ఇది కూడా ఈ దర్ప వేరు, ఈ దర్ప వేరు. అనాథ నాద నందన నీకు వందనం. అనాథ అంటే ఈనాథ వేరు, ఈనాథ వేరు. రెండు పక్కపక్కనే ఉన్న హల్లుల జంట ఇవి, కానీ వాటి మీనింగ్లు వేరు అనమాట. మన చేకానుప్రాస నిర్వచనం చూశారు కదా, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస అలంకారం. అంటే వెంటనే రావాలి హల్లుల జంట. ఇక్కడ చూడండి, చెప్పు తెగిపోకుండా, కాలు కాలుతుంది, అరటి తొక్క రాదు. హల్లుల జంట వెంటనే వచ్చింది, కానీ వాటి మీనింగ్ మాత్రం వేరన్నమాట. దీన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లాటానుప్రాస అలంకారం. శబ్ద అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాల జంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. విశేషం, వచ్చిన పదమే ఎటువంటి మార్పు లేకుండా వెంటనే పునరావృతం అవుతుంది. అంటే ఒక పదం వచ్చింది అంటే దాని వెంటనే మళ్ళీ ఇంకో పదం పునరావృతం అవుతుంది. అర్ధభేదం ఏమి ఉండదు, కానీ మొత్తం తాత్పర్య భేదం అయితే ఉంటుంది. మొత్తం భావంలో మార్పు అయితే ఉంటుంది, కానీ అర్థాలు అయితే భేదం ఏమి ఉండదు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. శబ్ద అర్ధభేదం లేనప్పుడు తాత్పర్య భేదం ఉందని భావించాలి. శబ్దభేదం అర్ధభేదం లేనప్పుడు
అందులో తాత్పర్య భేదం ఉంది. అదే లాటానుప్రాస అలంకారం. ఇప్పుడు మనం చేకానుప్రాస చూసుకుంటే హల్లుల జంట వెంట వెంటనే వస్తుంది, అర్ధభేదం ఉంటుంది. అందులో తేలుతుంది, కాలు కాలుతుంది, ఇట్లాంటివన్నీ. ఆ తేలి వేరు, ఈ తేలి వేరు, ఆ కాలు వేరు, ఈ కాలు వేరు. పూజారి జారి పడ్డాడు, జారి ఆ పూజారుల జారి వేరు, జారి పడ్డం వేరు. ఓకేనా. హల్లుల జంట వెంట వెంటనే వచ్చి అర్ధభేదం ఉంటే మనకి చేకానుప్రాస అలంకారం. ఇక్కడ లాటానుప్రాసలో ఏమవుతుందంటే జంట తాత్పర్య భేదంతో కూడిన పదాల జంట వెంట వెంటనే వస్తాయన్నమాట. శబ్దభేదం ఉండదు, అర్ధభేదం ఉండదు. శబ్దం అర్థం సేమ్ ఉంటుంది, కానీ మొత్తం తాత్పర్య భేదం వస్తుంది అన్నమాట. సరే కన్నయ్య. ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. కమలాక్ష నర్చించు కరములు కరములు. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఈ రెండు కూడా అర్ధభేదం లేదు, శబ్దభేదం లేదు. ఇప్పుడు మనకి ఏ భేదం ఉంది అంటే తాత్పర్య భేదం ఉంది. మొత్తం భావం అనేది చేంజ్ అవుతుంది అనమాట. కమలాక్షుని అర్చించు కరములు కరములు అంటే కమలాక్షుని అర్చించేటువంటి కరములు లేదంటే వాని కరములు చేతులు కాదు అని అర్థం. ఓకేనా. శ్రీనాథుని వర్ణించు జిహ్వ. శ్రీనాథుని మనం వర్ణించేది, శ్రీనాథుని గురించి వర్ణించే నాలుక లేదంటే నాలుక కాదు అనే మీనింగ్ వస్తుంది అనమాట. సమజోదుపై గెలుచు జయము. సమజోదుపై అంటే ఈక్వల్ పార్ట్నర్ ఉంటారు కదా, వానిపై వానిపై జయించే జయము లేదంటే జయము కాదు అని అర్థం. శేషసాయికి మొక్కు శిరము. శేషసాయికి మొక్కే శిరము లేదంటే శిరము కాదు అని. నరసింహుని చూడు చూడ్కులు. నరసింహుని చూసే చూపులు లేదంటే అవి చూపులు కాదు అని అర్థం. వీటేంటంటే చూడ్కులు శిరము అర్ధభేదం లేదు, శబ్దభేదం లేదు, కాకపోతే తాత్పర్య భేదం ఉంది. జయము అంటే కాదంటే సమజోదుపై గెలుచు జయము లేదంటే జయము కాదనే మీనింగ్ అనమాట. ఆపద యందు ఆదుకొని మిత్రుడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేవాడే ఆ మిత్రుడే మనకి మిత్రుడు, లేదంటే మిత్రుడు కాదు అనే అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎగ్జాంపుల్స్ చూసినాక. వీటికి పదాలకే అర్ధభేదం కానీ శబ్దభేదం కానీ ఏది లేదు. ఫైనల్గా తాత్పర్య భేదం. కమలాక్షుణ్ణి అర్చించే కరములు లేదంటే కరములు కాదు, తాత్పర్య భేదం అనమాట ఇక్కడ మనం గమనించాల్సింది. ఓకేనా. ఇక్కడ మనకి 2016లో పేపర్ 2లో వచ్చిన బిట్ ఒకటి ఉంది. శేషసాయికి మ్రొక్కు శిరము అనుటలో అలంకారం. లాటానుప్రాస గురించి ఇచ్చారనమాట 2016లో. ఓకేనా. మనం ఇప్పుడు అంత్యానుప్రాస అలంకారం గురించి చూద్దాం. అంత్యానుప్రాస అలంకారం చూద్దాం ఇప్పుడు. పదం లేదా వాక్యం లేదా పాదము చివర ఒకే అక్షరం లేదా పదము పునరావృతం అయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాము. అంటే పదం లేదా వాక్యం లేదా పాదము చివర ఒక పదం చివర కానీ లేదంటే ఒక వాక్యం చివర కానీ లేదంటే ఒక పాదం చివర కానీ ఒకే అక్షరం లేదా ఒక పదము కానీ పునరావృతం అయితే దాన్ని అంటే ఒక లైన్లో, ఓకేనా, ఈ లైన్లో ఒక పదం లేదా ఒక పాదం లేదా ఒక వాక్యం వాటి చివర ఒకే అక్షరం వస్తే కన్నా దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్య అంటే చివర్ణ అని ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. ఇక్కడ దా. ఇంకొకటి గొడ్లు డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన. ఇక్కడ నా నడుం సుట్టకపోతినా, ఎప్పుడు వస్తావు లేబర్రీ, పాలమూరు జాలర్రీ, రీ నా ఇట్లా అంత్యానుప్రాస అంటే చివర ఒకే అక్షరం రావాలి. పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకు దూరం కలిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే. ఓకేనా. అంత్యానుప్రాస అంటే అంత్యంగా అంటే చివరగా ఒక అక్షరం లేదా ఒక పదం వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి యమకాలంకారం. యమకాలంకారం గురించి చూసుకున్నట్లయితే అర్ధభేదం ఉండి తాత్పర్య భేదం లేకుండా పదములు మరలా ప్రయోగించుట. అర్ధభేదం ఉంటుంది కానీ తాత్పర్య భేదం అయితే లేదన్నమాట. అర్ధభేదంతో కూడిన స్వర వ్యంజన సముదాయం వ్యవధానంగా కానీ అవ్యవధానంగా కానీ పునరావృతం కావడమే యమకాలంకారం. జంట పదాలలో స్వర వ్యంజన సముదాయం సమానంగా ఉండాలి, అచ్చులు హల్లులు సమానంగా ఉండాలంట. స్వర వ్యంజన సముదాయంలో సంఖ్యా నియమం లేదు. మనకేంటంటే చేకానుప్రాసలో వెంటనే రావాలి హల్లుల జంట అనేది.
పక్క పక్కన వచ్చింది. కాలు కాలుతుంది, తేలు తేలుతుంది, పూజారి జారి పడ్డాడు, ఇట్లా జారి జారి కాలు కాలు తేలు తేలు ఇవన్నీ పక్క పక్కనే వచ్చినాయి. ఇందులో వచ్చి ఏమవుతుందంటే మనకి పక్క పక్కనే రాదన్నమాట. ఓకేనా, మధ్య మధ్యలో ఎక్కడైనా రావచ్చు. అర్ధభేదం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి నేను రాసిన ప్రతి పంచబడుతుంది. ఇక్కడ ప్రతి వేరు, ఇక్కడ ప్రతి వేరు. అర్ధభేదం అనేది ఉంది, కానీ తాత్పర్య భేదం అనేది లేకుండా పదములు మరల ప్రయోగించబడుతున్నాయి. లేమ ధనుజులు గెలవగా లేమ, ఈ లేమ వేరు, ఈ లేమ వేరు. రంగ దయాపా రంగ, ఇక్కడ రంగ, ఇక్కడ రంగ. ఇక్కడ అయితే మన చేకాను ప్రాస ఇది ఒకేలాగా ఉందని కొంతమందికి డౌట్ రావచ్చు. చేకాను ప్రాసలో వెంటనే కాలు కాలుతుంది, తేలు తేలుతుంది, జారి జారి పడ్డాడు, ఇట్లా అన్నీ పక్క పక్కనే హల్లుల జంట వస్తాయన్నమాట. దీనిలో మాత్రం పక్క పక్కనే రాదు. చూసుకోండి, ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. నేను పారజూచు పరసేన పారజూచు, ఇది వేరు, ఇది వేరు. అర్ధభేదం అనేది కంపల్సరీ ఉంది యమకాలంకారంలో. సైనిక నికాయము కాయము మరిచి పోరాడుచున్నది. నికాయము అంటే సమూహం, ఇక్కడ కాయం అంటే శరీరం. మీనింగ్లు వేరన్నమాట. ఓకేనా, అందుకనే మనకి అర్ధభేదం ఉంది అని ఫస్ట్ చెప్పారు. ఈ తోరణము శత్రువులతో రణమునకు సిద్ధంగా ఉంది. ఈ తోరణంలో ఈ రణం వేరు, ఈ రణం వేరు. ఇది యుద్ధం, ఇది తోరణం అంటే ఇంటికి కట్టేది. హారతికిచ్చెను, కమల పండు ఇచ్చింది. పాప సంహరుడు హరుడు. ఓకేనా, మనకి అక్కడ ఏంటంటే ఓన్లీ హల్లుల జంట రావాలి, చేకానులో జంట రావాలి, ఇందులో జంట కాదు. ఓకేనా, ఈ హరుడు కానీ, హారతి కానీ, కమల కానీ ఇవి 3 అక్షరాలు కదా. చేకాను ప్రాసలో వస్తే 2 హల్లుల జంట రావాలి, 2 హల్లుల జంట రావాలి, పక్క పక్కనే రావాలి. ఇందులో వచ్చేసి మనకి యమకాలంకారాలు వచ్చేసి హల్లుల జంట కావచ్చు, అవి 3 అక్షరాలు కావచ్చు, 4 అక్షరాలు కావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ వెంటనే ఇప్పుడు 3 ఉన్నాయి అనుకోండి, 3 అక్షరాలు. కమల పండు ఇచ్చింది, ఇది హల్లుల జంట అయితే కాదు కదా. ఓకేనా, ఇందులో ఎక్కడైనా రావచ్చు. చేకొన్న ప్రాసలు అయితే మాత్రం కంపల్సరీ పక్క పక్కనే రావాలి. యమకాలంకారంలో ఎక్కడైనా రావచ్చు. ఇందులో జంటలు వచ్చే పని లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అక్షరాలు వచ్చినాయి. పారజూచు, కమల ఈ 3 వచ్చినాయి. హరుడు 3 వచ్చినాయి. ఇట్లా అన్నమాట. ఓకేనా, అందులో చేకానులో వచ్చేసి ఓన్లీ జంట రావాలి. మెయిన్ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. యమకాలంకారం, చేకాను అలంకారం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి యమకాలంకారానికి లక్షణం అని ఎస్జిటిలో 2018లో వచ్చిన క్వశ్చన్ అంట ఒకటి ఇవ్వడం జరిగింది. యమకాలంకారం లక్షణం 2 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న హల్లులు జంట అర్ధభేదం కలిగి వ్యవధానంగా ప్రయోగించబడడం, అక్షరాలు తిరిగి వస్తూ చమత్కృతిని కలిగి ఉండడం, పదాలు తిరిగి వస్తూ తాత్పర్య భేదం కలిగి ఉండడం, పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉండడం, తాత్పర్య భేదం అనేది కలిగి ఉండదు. ఇది అక్షరాలు తిరిగి వస్తూ చమత్కృతిని కలిగి ఉండవు. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లుల జంట అర్ధభేదం కలిగి వ్యవధానంగా కాదు, అవ్యవధానంగా. ఇది కూడా రాంగు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పదాలు తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉండడం. మనకి ఇప్పుడు ముక్త పదగ్రస్త అలంకారం చూద్దాము. ముక్త పదగ్రస్తాలంకారం అంటే ఏంటంటే యమకంలో ఒక భేదం ముక్త పదగ్రస్తాలంకారం అని అంటారు. నిర్వచనం వచ్చేసి ముక్త అనగా పాదం చివర విడవబడింది, పద అనగా పదాన్ని గ్రస్త అనగా గ్రహించడం అని అర్థం. ఇప్పుడు ఒక పాదం చివర ఒక లెటర్ కానీ ఒక హల్లుల జంట కానీ వదిలేయబడింది, మళ్ళీ నెక్స్ట్ దాని కింద లైన్లో దాంతో కంటిన్యూ చేయబడుతుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. గోదావరి గట్టు మీద చెట్టు మీద పిట్ట మనసులో ఏముందో. గట్టు ఇక్కడ వదిలేసినాం, ఇక్కడ మళ్ళీ పట్టుకున్నాం. చెట్టు ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ పట్టుకున్నాం. పిట్ట ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ పట్టుకున్నాం. ఓకేనా, ఒక లైన్లో వదిలింది, ఒక పదంలో లేదా ఒక పాదంలో చివరిన వదిలిన హల్లుల జంట లేదా ఒక అక్షరం అనేది నెక్స్ట్ వచ్చే పాదంలో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతామన్నమాట. దీన్ని మనం ముక్త పదగ్రస్తాలంకారం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదిగదిగో మేడకున్నది గోడ ఇచ్చెను నీడలో దూడ. ఓకేనా, ఈ విధంగా మనకి అలంకారాలు అనేవి ఉన్నాయి. శబ్దాలంకారాలు అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో అర్థాలంకారాలు చూద్దాం.